ఎక్స్క్లూసివ్ గా నేను చూపిస్తున్నాను. అంబటి రాంబాబు అయితే అడ్వోకేట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఆయన అక్కడి నుంచి కోర్టుకి కోర్టు సార్ మళ్ళీ ఎటు పెట్టాను మొక్కలు పరిస్థితి ఉండదు. మీరు కొంచెం అడ్డం మాకు సైడ్ ఇవ్వండి. పులి పులి ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగజారిపోయి ఏదో ఒక కారణాలు చూపించి అంటే రాంబాబు గారిని అరెస్ట్ చేయాలి. రాంబాబు గారిని అరెస్ట్ చేయడానికి ఒక కారణం కావాలి. ఆ కారణాన్ని మీరు అన్వేషించాలి. ఆ అన్వేషించే ప్రక్రియలో ఇది దొరికింది. దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీరు పనిచేశారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ఈ సమాజం గమనిస్తుంది, మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేటువంటిది ఈరోజు అర్థమైపోయింది. ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్నటువంటి ఈ సాంప్రదాయం ఏదైతే మీరు తీసుకొచ్చారో రేపటి రోజు ఒకటే గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు, మీరు నిలబడలేరు, మీరు వీటిని గురించి తప్పించుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్క విషయం ప్రతి కార్యకర్త గుర్తుంచుకుంటాడు, మేము అందరం కూడా గుర్తుంచుకుంటాం. ఈ రోజు మా మీద జరిగినటువంటి దాడులు మేము ఏదన్నా ప్రశ్నిస్తే మమ్మల్ని చంపేస్తారా, మా మీద దాడులు చేస్తారా అంటే మేము మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మేము ప్రశ్నిస్తే మేము ఈ సమాజంలో బ్రతకకూడదా? అంటే మేము బ్రతికితే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే మేము బ్రతకడమే మమ్మల్ని కడతేర్చాలనేటువంటి ఆలోచనతో మా మీద దాడులు చేసి ఈరోజు రాంబాబు గారి మీద వచ్చినటువంటి దాడిని మేము విజువల్స్ లో చూస్తేనే అనిపించింది. ఎప్పుడైనా ఇంత దుర్మార్గం, మనుషులను ఇళ్ల మీదకి పంపించడం ఏంది, మనుషులను ఆఫీసుల మీద పంపించడం ఏంది, ఆఫీసులు ధ్వంసం చేయడం ఏంది, ఎదురుగా మాట్లాడేటువంటి విధానం ఏంది, పోలీసులు వాడిని బ్రతిమలాడటం ఏంది, ఒక వ్యక్తిని వచ్చి ఒక వ్యక్తి దూషిస్తా ఉంటే పోలీసులు బ్రతిమలాడటం ఏంది, మరలా తీసుకెళ్లి ఆ వ్యక్తి మీదనే కేసు పెట్టి జైల్లో పెట్టడం, ఇవన్నీ కూడా ఎంత దుర్మార్గం అంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు వచ్చినటువంటి ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళని వెంటనే రిమాండ్ చేయాలి, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయాలి. అంతే తప్ప ఈ రోజు ఒకటే గుర్తుంచుకోండి, రాంబాబు లాంటి వ్యక్తి తుపాకీ గుళ్లకు కూడా భయపడేటువంటి వాడు కాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరం ఈరోజు రాంబాబు గారి కుటుంబానికి అండగా ఉంటాం. ఒక్కటే బాధ, రాంబాబు గారు మన మధ్య లేరు, ఈ రోజు జైల్లో ఉన్నారనేటువంటి తప్ప మిగతా మీరు ఎటువంటి పైశాచిక ఆనందాన్ని పొందినా సరే దాని ద్వారా వచ్చేటువంటి ఉపయోగం శూన్యం. కాకపోతే ఈ రోజు మీరు తీసుకున్నటువంటి ప్రక్రియల ద్వారా రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు మీ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడతాయో, ఈ రోజు ఆ కుటుంబం ఎంత మానసిక వేదన గురవుతుందో అంతకి 10 రెట్లు మీ కుటుంబాలు రేపు మానసిక వేదన గురేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే మరొకసారి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వార్థ ప్రయోజనాలు ప్రశ్నించే వాళ్ళని నేను ఏదో పాతకాలంలో చూసిన నియంత్రణ హిట్లర్ లాంటి వాళ్ళని, వాళ్ళకన్నా దారుణంగా ఈరోజు నిన్ను ప్రశ్నిస్తేనే తప్పు అని చెప్తే నువ్వు చేసినటువంటి నిర్వాకాలు ఆ విధంగా ఉన్నాయి, నువ్వు ఉద్ధరించేటువంటి పనులు ఆ విధంగా ఉన్నాయి, నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్కటి మోసము, ప్రతి ఒక్కటి అబద్ధము, అవినీతి, అనైతిక కార్యక్రమాలు తప్ప ఏమీ చేయలేనటువంటి నేను ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంబటి రాంబాబు గారి మీద
మీరు చేసినటువంటి దాష్టికం గాని అరెస్ట్ని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం ఖండిస్తున్నాం. ఆ కుటుంబం అందరం అండగా నిలుస్తాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబం లాంటిది, కుటుంబ వ్యవస్థ లాంటిది. కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడి దగ్గర నుంచి చిన్న స్థాయి కార్యకర్త వరకు అందరం కలిసిమెలిసి ఉంటాం. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, తిప్పికొట్టడానికి అందరం ఐకమత్యంగా ఒకే త్రాటి మీద నిలిచి అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా నిలవడం జరుగుతుంది. అందుకోసం ఈ రోజు వచ్చి అందరితో కలిసి ఆ కుటుంబ సభ్యులకు పరామర్శించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి అందరు మీడియా సమక్షంలో రాంబాబు గారి బిడ్డ మౌనికమ్మ మాట్లాడినటువంటి నిజంగా రాంబాబు గారు అరెస్ట్ కన్నా కూడా మేమందరం ఎమోషనల్ గా ఫీల్ అయింది. ఆ బిడ్డ ధైర్యంగా వచ్చి ఈ రోజు ప్రశ్నించేటువంటి విధానం, ప్రశ్నిస్తున్నటువంటి తీరు, స్పష్టత, దానికి ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఆ పాపకి రాజకీయ అనుభవం లేదు, వచ్చి నేరుగా తండ్రికి సంబంధించినటువంటి అన్యాయానికి సంబంధించి, మీరు చేసినటువంటి దాడులకు సంబంధించి, మీరు చేసినటువంటి దుర్మార్గాలకు సంబంధించి ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో మీరు సమాధానం చెప్పలేక నిలబడిపోతున్నారు. కాబట్టి ఆ బిడ్డకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, తప్పనిసరిగా పోరాట పటిమ కలిగినటువంటి కుటుంబం రాంబాబు గారి కుటుంబం. రాంబాబుతో సహా చిన్నప్పటి నుంచి ఆ బిడ్డలకి పోరాటాన్ని గురించి, ఏదైనా ఆటుపోట్ల గురించి నేర్పించి ఉంటాడు. కాబట్టి ఎవ్వరూ కూడా భయపడరు. చంద్రబాబు నాయుడు ఏం ఆనందపడాల్సినటువంటి అవసరం లేదు, ఏదో నేను జైల్లో పెట్టానని సంకల్ప గుర్తుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టుగా ఆ చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాల్సింది, ఎన్ని కుటుంబాలు అయితే మీరు గోడు మనిపించారో, ఎన్ని కుటుంబాలు అయితే ఇబ్బందులు పెట్టారో లెక్క మీరు కూడా రాసుకుంటూ ఉండండి. దానితో పాటు మీరు అంతకు 10 రెట్లు ఇబ్బంది పడేటువంటి రోజు పరిస్థితి మీకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరొకసారి రాంబాబు గారి పట్ల జరిగినటువంటి దాడి గాని, రాంబాబుని అరెస్ట్ చేయడానికి కానీ మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తాం.